బద్వేల్ పట్టణంలో వైభవంగా గాలిదేవర పోలేరమ్మ తల్లి 16వ వార్షికోత్సవం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మైదుకూరు రోడ్డులో ఉన్న శ్రీ 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 గాలిదేవర పోలేరమ్మ తల్లి 16వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం 7 నుండి చండీ హోమం నిర్వహించారు. ఈ హోమానికి మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ హోమంలో పాల్గొన్నారు. ఈ హోమానికి ముఖ్య కారణం ఏంటంటే తెలిసో తెలియకో చేసిన తప్పులు ఉన్నా ఆ హోమంలో భస్మమైపోతాయని ఒక నమ్మకం. అదేవిధంగా ఆలయ విశిష్టత చూసుకుంటే ఈ ఆలయం 60 సంవత్సరాల మునుపు ఒక చిన్న గుడిలా ఉండేదని క్రమక్రమంగా అభివృద్ధి చెందిందని ఆలయ ధర్మకర్తలు తెలియజేశారు. ఇక ఇదే తరుణంలో ఆలయ అర్చకుడు మాట్లాడుతూ పోలేరమ్మ తల్లిని నమ్ముకున్న వారికి కొంగు బంగారంగా నిలుస్తుందని, ప్రతి శుక్రవారం ఈ గుడిలో వైభవంగా పూజలు జరుగుతాయని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని వారు తెలియజేశారు. అదేవిధంగా ఈ గ్రామ దేవతల్లో పోలేరమ్మ తల్లికి ఎంతో విశిష్టత ఉందని అర్చకులు తెలియజేశారు. అదేవిధంగా ఈ 16వ వార్షికోత్సవం పురస్కరించుకొని వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, పోలేరమ్మ తల్లి భక్తులు భారీగా తరలివచ్చారు.
గ్రామంలో అతి పురాతనముగా వెలసిన శ్రీ గాలిదేవల పోలేరమ్మ దేవస్థానము 10వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారు గ్రామ దేవతలు అంటే అంకాలమ్మ, పోలేరమ్మ, మామూలుగా 101 మంది గ్రామ దేవతలు. ఆ గ్రామ దేవతలు ఫస్ట్ పెద్దవారు వచ్చి పోలేరమ్మ దేవత చాలా ఫుల్ పవరు, అందరూ కొలిచిన వారికి కొంగు బంగారమే నిలిచింది. 60 సంవత్సరాలకు ముందు ఇక్కడ చిన్న గుడిగా ఉండేటువంటి గుడిని కాలక్రమేణా అందరి సహకారంతో, గ్రామ పెద్దలు, ఇతర ప్రజలు అందరి సహకారంతో ఈ గుడిని ఈ విధంగా నిర్మించుకోవడం జరిగింది. ఈ నిర్మించి 16 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరంలో 16 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. కానీ ఇది 60 సంవత్సరాల ముందు ఇక్కడ చిన్న గుడి వెలిసింది. ఆ మహాతల్లి గ్రామదేవత పోలేరమ్మ తల్లి తన నిర్మాణానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా కాలం అయిపోయినారు. కానీ తర్వాత వచ్చినటువంటి యువతరం ఈ గుడిని సనాతనంగా నిర్మించడం జరిగింది. ఆ మహాతల్లికి ప్రతి శుక్రవారము, ఆదివారము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ తల్లిని ప్రతి వారం జరుగుతుంది. కాబట్టి మీరందరికీ తెలియజేయడంగా ఈ తల్లి కృపకు అందరూ ప్రార్థన కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. భక్తమహాశయులారా, మన బద్వేల్ పట్టణం నందు 5 రోడ్డులో వెలిసినటువంటి శ్రీ 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 పోతురాజు స్వామి సహిత గాలిదేవల పోలేరమ్మ దేవస్థానం నందు ఎంతో వైభవంగా ఈరోజు 16వ వార్షికోత్సవం జరగబోతున్నది. కావున ఉదయం 5 గంటల నుంచి గణపతి పూజ, అలాగే చండీ హోమము, అలాగే మిగతా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాం. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. అలాగే అమ్మవారు ఇంతకుముందు కొద్దిగా చిన్న గుడిగా ఉండింది మొదటగా, తర్వాత ఏదో పెద్దల సహకారంతో ఈరోజు ఇంత వైభవంగా గుడి ఏర్పాటు చేయడం అయినది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికీ ఈ రోజుతో 16వ సంవత్సరము. ఈ 16వ వార్షికోత్సవం కూడా అత్యంత వైభవంగా కమిటీ పెద్దలు అయితేనేమి, అలాగే గ్రామ పెద్దలు, ప్రజలు అందరి సహకారంతో కూడా ఈరోజు ఎంతో వైభవంగా జరుగుతున్నది. కావున ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాను.